మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేటి వీడియోలో తెలంగాణ రాష్ట్ర సిలబస్ 8వ తరగతి తెలుగు వాచకంలో కాపు బిడ్డ అనేటువంటి పాఠ్యాంశం గురించి వివరించుకుందాం. కాపు బిడ్డ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి గంగుల షాయిరెడ్డి. పాఠం ఉద్దేశం: ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని 3 కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనియ్యవు. 6 కాలం కష్టించి పని చేసినా హాయిగా బతకలేరు. దినగండం, అమాయకత్వం, అహింసాతత్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. చూడండి, ఏ ప్రాణికైనా కూడా బ్రతకడానికి, జీవించడానికి ఆహారం అనేటువంటిది అవసరం. మరి ఆహారం అనేటువంటి ఆ అవసరాన్ని తీర్చేటువంటిది ఏమిటి అంటే వ్యవసాయము. మరి ఆ వ్యవసాయం చేసేటువంటి వారు ఎవరు? రైతులు. మరి రైతులకు కష్టాలనేటువంటివి నిత్యం వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళకు కష్టాలనేటువంటివి ఉంటూనే ఉంటాయి. ఏడాదిలో అంటే సంవత్సర కాలంలో 3 కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉంటాయి. 3 కాలాలలో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనియవు. 6 కాలం అంతా, సంవత్సర కాలం అంతా కష్టించి పనిచేసినా కూడా వాళ్ళు హాయిగా బ్రతకలేరు. దిన గండము, ప్రతి రోజుకు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలటువంటి ఎదురవుతూ ఉంటాయి. మరి వారి యొక్క అమాయకత్వం, అహింసావాదులు వాళ్ళంతా కూడా అహింసా తత్వం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి రూపు కట్టినటువంటి రైతుల యొక్క కడగండ్లను, వారి యొక్క బాధలను, కష్టాలను వివరించడం, అదేవిధంగా శ్రామిక జీవనం పట్ల, అంటే శ్రమిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కష్టపడుతూ జీవిస్తున్నటువంటి వారి పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. చూడండి, ఈ పాఠం అనేటువంటిది కావ్యము అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటిది. ఇది వర్ణనతో కూడినటువంటి కావ్యం, వర్ణిస్తూ రచించబడినటువంటి కావ్యం. మరి ప్రస్తుతం మన ఈ పాఠ్యాంశం అనేటువంటిది గంగుల షాయిరెడ్డి రచించినటువంటి కాపు బిడ్డ అనేటువంటి కావ్యములోని కర్షక ప్రశంస అనేటువంటిది. కర్షకుడు అంటే ఇక్కడ ఎవరు? రైతు. ఆ రైతును ప్రశంసిస్తూ రాసినటువంటి ఆ భాగములోని, మరి అందులో రైతు జీవన విధానము, జీవకారుణ్యము, త్యాగబుద్ధి, విరామం ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి. చూడండి, ఇందులో ఏంటి? రైతు యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది, అతని జీవకారుణ్యం ఏమిటి, అతని త్యాగబుద్ధి ఏమిటి, మరి విరామం అంటే విశ్రాంతి ఏమి కూడా తీసుకోకుండా శ్రమించి కష్టపడేటువంటి తత్వం గురించి ఇందులో వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఈ కాపు బిడ్డ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి పరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి గంగుల షాయిరెడ్డి. ఇతను జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామం వీరి జన్మస్థలం. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి జనగామ జిల్లాలోని జీడికల్లు అనేటువంటి గ్రామం లోపల ఇతను జన్మించాడు. ఎప్పుడండి ఇతని జననం చూసుకున్నట్లయితే 8వ తేదీ జూను 1890వ సంవత్సరంలో జన్మించాడు. 4వ తేదీ సెప్టెంబరు 1975వ సంవత్సరంలో మరణించాడు. మరి గంగుల షాయిరెడ్డి రచించినటువంటి రచనల్లో చూసుకున్నట్లయితే కాపు బిడ్డ అనేటువంటి కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధం అనేవి ముద్రితాలు. తను రచించినటువంటి రచనల్లో కాపు బిడ్డ అనేటువంటి కావ్యము, అదేవిధంగా తెలుగు పలుకు, వర్షయోగము,
మద్యపాన నిరోధం అనేటువంటివి ఇవి ముద్రించబడినటువంటి కావ్యాలు, పుస్తకాలు. ఇంకా గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం అనేటువంటి 2 పుస్తకాల రచనలు కూడా ఉన్నాయి. అవి అముద్రిత రచనలు, అవి ఇంకా ప్రింటింగ్ కాలేదు. మరి ఇతని యొక్క శైలి సరళంగా, సులభంగా గ్రహించగలిగినది. చూడండి, ఇతని యొక్క శైలి, రచనా విధానం సరళంగా ఉంటుంది, తేలికగా, సులభంగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి సహజ కవిగా పేరు పొందినటువంటి పోతన, బమ్మెర పోతన సహజ కవిగా పేరు పొందాడు. మరి సహజ కవిగా పేరు పొందినటువంటి పోతన పట్ల ఆరాధనా భావం కలిగినటువంటి షాయిరెడ్డి ఆ బమ్మెర పోతననే ఆదర్శంగా తీసుకొని, ఎవరు, పోతన, భాగవతాన్ని రచించినటువంటి పోతన ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు. అటు హలం అంటే నాగలి పట్టి ఒక రైతుగా, ఇటు కలం పట్టి ఒక కవిగా కూడా, రెండింటికి కూడా అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించినటువంటి వ్యక్తి గంగుల షాయిరెడ్డి. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు అంటే బమ్మెర పోతన, భాగవతాన్ని, ఆంధ్ర మహాభాగవతాన్ని రచించినటువంటి బమ్మెర పోతనను ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించినటువంటి వ్యక్తి గంగుల షాయిరెడ్డి. ప్రవేశిక. భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది. స్వయంగా హాలికుడే హాలికుల బాధలను ఏకరువు పెడితే ఆ ఆర్ద్రత ఎంతటి వారికైనా హృదయాన్ని కలిగిస్తుంది కదా. సత్కవులు హాలికులైననేమి అని చెప్పిన పోతన వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ షాయిరెడ్డి. ఇక రైతు కవి రచనలోకి ప్రవేశిద్దాం. చూడండి, భారతదేశం పూర్వం నుండి కూడా వ్యవసాయమే ప్రధానంగా కలిగినటువంటి దేశం. మరి గ్రామాలు పూర్వం కన్నా ఇప్పుడు ఎంతో ఆధునికంగా అభివృద్ధి చెందుతున్నవి. అయినప్పటికీ కూడా గ్రామాల్లో వ్యవసాయమైనటువంటిది ప్రధాన వృత్తిగా ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నది. గ్రామాలు పూర్వం కన్నా ఇప్పుడు ఎంతో ఆధునికమైపోయినాయి, ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది గ్రామాలలో. మరి హాలికుడు అంటే ఇక్కడ ఎవరు? రైతు. మరి రైతు యొక్క కష్టాలను స్వయంగా హాలికుడే హాలికుల బాధలను ఏకరువు పెడితే, స్వయంగా చూడండి, ఇక్కడ గంగుల షాయిరెడ్డి తాను ఒక రైతు. మరి ఆ రైతు తన యొక్క రైతు పడేటువంటి బాధలేంటో కూడా తనకు తెలుసు. కాబట్టి హాలికుడే హాలికుల బాధలను ఏకరువు పెడితే ఆ ఆర్ద్రత ఎంతటి వారికైనా కూడా, ఆ బాధ అనేటువంటిది ఎంతటి వారినైనా కూడా, ఎంతటి వారికైనా వారి యొక్క హృదయాన్ని కదిలిస్తుంది కదా. అదే పోతన ఒక వాక్యం చెప్పాడు, ఏమిటి? సత్కవుల్ హాలికులైననేమి. చూడండి, సత్కవుల్ హాలికులైననేమి, సత్ మంచి కవులు రైతులైతేనేమి అని చెప్పినటువంటి పోతన వాక్యానికి ఆధునిక కాలం లోపల ఒక ఉదాహరణ ఎవరు అంటే షాయిరెడ్డి. మరి ఆ రైతు కవి రచనలోనికి మనం ప్రవేశిద్దాం. ఇక పాఠ్యాంశంలోని మొదటి పద్యం చూద్దాం. మండు వేసవి ఎండ మంటలో గ్రాగుచు బూనిన పనిసేయు మౌనులెవరు, వానలో నానుచు వనకుచు హలమూని చెలియందు దునడి సాధులెవరు, రాళ్లలో నడివిలో రాత్రింబవలును తడబాటులేనట్టి తపసులెవరు, తల క్రింద చేయిడి గులక శిలలపైన వెతలేక నురిగిన వేతలెవరు, కష్ట సుఖముల నొకరీతి గడుపువారు శత్రుమిత్రుల సమముగా సైచువారు, సైరికులు దప్పనంతటి శాంతులెవరు, కానచేమూర్చి వారినే గౌరవింతు. చూడండి, ఇక్కడ సీస పద్యం లోపల చూసుకోండి. ఇక్కడ మొదటగా ఏమంటున్నాడు? మండు వేసవి ఎండ మంటలో గ్రాగుచు బూనిన పనిసేయు మౌనులెవరు. చూడండి, మంటలు మండేటువంటి
ఈ ఎండాకాలం లోపల ఎండ వేడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మండు వేసవి ఎండ మంటలో రావచ్చు. చూడండి, మంటలు మండేటువంటి ఆ ఎండాకాలపు ఎండల్లో కూడా మగ్గిపోతూ అవునా బూనిన పనిసేయు మౌనులెవరు, తాను చేపట్టినటువంటి కొనసాగించేటువంటి మౌనులు అంటే ఇక్కడ ఋషులు. చూడండి, వాళ్ళు మౌనంగా ఉండి, ఋషి చూడండి మౌనంగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మరి ఇక్కడ వీళ్ళు కూడా ఆ మండు వేసవిలో కూడా అవునా ఎండలో మగ్గిపోతూ కూడా వాళ్ళు చేపట్టినటువంటి పనిని కొనసాగిస్తూ ఉంటారు. అందుకొరకే ఇక్కడ వాళ్ళు మౌనులు ఎవరు అన్నాడు, మౌని ఋషితో పోల్చాడు. ఇక్కడ ఋషులు కూడా మునులు కూడా నిశ్శబ్దంగా ఉండి వాళ్ళ తపస్సు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా వీళ్ళు అయ్యో ఎండలు కొడుతున్నాయి కదా అని చెప్పేసి అట్లా అరవడం కానీ అలాంటిది ఏమైనా చేస్తారా, బాధపడరు. లేదు, వాళ్ళు ఎంత ఎండలు ఎండినప్పటికీ కూడా మగ్గిపోతూ కూడా వాళ్ళు చేపట్టినటువంటి పనిని కొనసాగించేటువంటి వాళ్ళు. అలాంటి ఋషులు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. వానలో నానుచు వనకుచు హలము నీ చెలియందు దున్నడి సాధులెవరు. చూడండి, వానలో అంటే వర్షాకాలం లోపల వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ వానలో నానుతూ అంటే తడుస్తూ అవునా చలి లోపల కూడా చలికాలం లోపల వణుకుతూ నేలను దున్నేటువంటి సాధువులు ఎవరు. చూడండి, వర్షంలో నానుతూ ఆ చలిలో వణుకుతూ ఆ నేలను దున్నేటువంటి సాధువులు ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, రాళ్లలో నడివిలో రాత్రింబవలను తడబాటు లేనట్టి తపస్సులు ఎవరు. చూడండి, రాత్రి అనక రాత్రింబవలను అంటే రాత్రి పగలు అనేటువంటిది లేకుండా రాతి నీళ్ళల్లో అడవిలో రాతి నీళ్ళల్లో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి. ఆ పంట పొలాలకు వెళ్తూ ఉంటే ఆ రాళ్ళు రప్పలలో అడవులలో తడబడకుండా తిరిగేటువంటి తాపసులు ఎవరు. రాత్రింబవళ్ళు కూడా వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఆ రాళ్ళు రప్పలలో అడవిలలో కూడా తిరుగుతూ ఆ పంట పొలాలకు వెళ్తూ రాత్రింబవళ్ళు ఎలాంటి తడబాడకుండా తిరిగేటువంటి ఆ తపస్సులు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. తల క్రింద చేయిడి గులక శిలలపైన వెతలేక నురిగిన వెత్తలెవరు. చూడండి, ఎన్ని బాధలున్నా కూడా లెక్క చేయకుండా గులక రాతి నేల మీదనే తల కింద చేయి పెట్టుకొని విశ్రమించే విఘ్నులు ఎవరు. చూడండి, ఇక్కడ రైతు ఏదో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి ఎక్కడ ఏం చేస్తాడండి, ఆ తల కింద చేయి పెట్టుకొని పడుకుంటూ ఉంటాడు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాడు. తల కింద చేయిడి గులక శిలల పైన. చూడండి, అక్కడే ఉండేటువంటి ఆ గులకరాళ్ళ మీదనే అక్కడే ఉండేటువంటి ఆ గులకరాతి నీళ్ళ మీదనే ఆ తల కింద చేయి పెట్టుకొని విశ్రమిస్తుంటాడు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అలాంటి విఘ్నులు, అంతటి విఘ్నత కలిగినటువంటి వారు ఎవరు అని అంటూ ఏమన్నాడు, కష్ట సుఖములను ఒక రీతి గడుపువారు. చూడండి, ఆ రైతులు అనేటువంటి వాళ్ళు అటు కష్టాన్ని సుఖాలను కూడా ఒకే విధంగా వాళ్ళు గడుపుతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు బాధపడరు, సుఖం వచ్చినప్పుడు సంతోషపడరు, రెండింటినీ కూడా ఒకే రీతిగా చూసేటువంటి వాళ్ళు. అదేవిధంగా శత్రుమిత్రుల సమముగా సైచువారు, అటు శత్రువులను మిత్రులను కూడా ఒకే మాదిరిగా చూసేటువంటి వాళ్ళు. అట్లాంటి వారు సైరికులు దప్పనంతటి శాంతులెవరు. అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు, అంతటి శాంత స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే సైరికులు. అంటే ఇక్కడ రైతులు తప్ప ఇంకెవరున్నారు, అట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. కాన చేమూర్చి వారినే గౌరవింతు. అట్లాంటి రైతులే ఉన్నారు గొప్పవాళ్ళు. అట్లాంటి వారికి నేను చేతులు జోడించి వారికి నేను నమస్కరిస్తాను, వారిని నేను గౌరవిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. కార్చిచ్చులోబడి కంటకముల దృక్కి వడగన్ల దెబ్బల వడుదువీవు, పెనుగాలి చేదుమ్ము కనులందుబడుచుండ నురుము మెరుములలో నుండు నీవీవు, మంచుపై బడుచుండ మాపు శీతంబులో పచ్చిక నెలపైన పండుదీవు, కటిక చికటి గప్పి ఎటుదారి గానక నా కలి దప్పిచే నడలు దీవు.
చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కార్చిచ్చులో పడి కంట కమ్ముల దృక్కి వడగండ్ల దెబ్బల వడుదువీవు అన్నాడు. ఇక్కడ ఓ రైతుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఓ రైత అనా కార్చిచ్చులో పడి కంట కమ్ముల దృక్కి అన్నాడు. అంటే మిక్కిలి వేడిని కూడా నీవు సహించి అవునా కార్చిచ్చులో పడి అన్నాడు. అంటే ఎండాకాలంలో వచ్చేటువంటి వేడిని కూడా నీవు సహిస్తూ ఉంటావు. కంటకమ్ముల దొరికి, కంటకములు అంటే ముండ్లు. చూడండి, ఆ పంట పొలాలకు వెళ్తూ ఉంటే కాళ్ళకు ముండ్లు గుచ్చుకుంటూ ఉంటాయి అవునా, అందుకొరకే ఆ ముండ్ల మీద నడిచి వడగండ్ల దెబ్బల వడదువేవు. వడగండ్ల వాన పాలవుతుంటాయి, వడగళ్ళు చిన్న చిన్న రాళ్ళతో కూడినటువంటి, అప్పుడప్పుడు మంచుతో కూడినటువంటి వర్షం కురుస్తూ ఉంటుంది అవునా, ఆ వడగండ్ల దెబ్బలు కూడా అవునా, వడగండ్ల వానపాలు కూడా అవుతావు అని చెప్తే ఏమన్నాడు, పెనుగాలి చే దుమ్ము కనులందు పడుచుండా నురుము మెరుములలో నందువీవు. చూడండి, గాలి వీస్తూ ఉంటుంది ఎక్కువగా. ఆ గాలి వీసినప్పుడు అవునా, ఆ గాలిలో వచ్చేటువంటి ఆ దుమ్ము కళ్ళల్లో పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఉరుములు మెరుపులతో ఉన్నా కూడా నీవు చెలించవు, ఏ మాత్రము కూడా నీవు భయపడవు. పెనుగాలి చే దుమ్ము కనులందు పడుతుండా. బాగా పెద్దగా గాలి వచ్చిందనుకోండి, ఆ దుమ్మంతా కూడా మీ కళ్ళల్లో పడుతుంది. అయినా ఉరుములు మెరుములు వచ్చినా కూడా నీవు చెలించవు. మంచుపై పడుచుండా మాపు శీతంబులో పచ్చిక నేలపైన పండుదేవు. చూడండి, మంచు కురిసేటువంటి రాత్రి వేళల్లో కూడా అవునా, మంచు కురిసేటువంటి సమయంలో కూడా చలికాలంలో ఆ మంచు కురిసేటువంటి రాత్రి వేళల్లో కూడా చలిలో పచ్చిక నేల మీదనే నువ్వు, పచ్చిగా ఉండేటువంటి ఆ నేల మీదనే నువ్వు నిద్రపోతూ ఉంటావు అవునా అని చెప్తూ ఏమంటావు, కట్టిక చీకటి గప్పి ఎటుదారి గానక నాకలి డప్పిచే నడలు దేవు. చూడండి, ఎటు దారి కనిపించక కానరాక కట్టిక చీకట్లో కూడా రాత్రుల్లో అప్పుడప్పుడు ఆకలి దప్పులతోనే నువ్వు కాలం గడపవలసి వస్తుంది. చూడండి, కట్టిక చీకటి లోపల ఎటు దారి కనిపించదు అవునా, దారి కానరాక కట్టిక చీకటి రాత్రుల్లో కూడా అప్పుడప్పుడు నువ్వు ఆకలి దప్పులతోనే నువ్వు కాలం గడుపుతూ ఉంటావు. ఆకలి వేసినా కూడా కట్టిక చీకట్లో ఎటు వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఉంటావు అని చెప్పేసి చెబుతున్నాడు. ఇన్ని ఇడుముల గుడిచి నీ విల్లు చేర నాలు పిల్లలు కుటికై అంగలార్చ చలన మింతైన లేనియో సంయమీంద్ర కర్షక నిన్ను చేమూర్చి గౌరవింతు. చూడండి, ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా అవునా, ఎన్ని కష్టాలైనా కూడా భరించి అవునా, ఆ పొలం దగ్గర రాత్రి పగలు అనకుండా ఎంతో కష్టపడుతుంటాడు. చలి ఎండ వాన అనేటువంటిది ఏది అవునా, దేనికి కూడా భయపడకుండా నీవు కష్టపడి పని చేస్తూ ఉంటావు. ఇన్ని కష్టాలను భరించి నీవు అవునా, ఇన్ని ఇడుములు గుడిచి అంటే ఇన్ని ఇబ్బందులు కష్టాలను నీవు భరించి నీ విల్లు చేరా, నీవు ఇంటికి చేరినప్పుడు 4 పిల్లలు కూటికై ఎంగలార్చ. 4 పిల్లలు, ఆలు అంటే భార్య అవునా, పిల్లలు నీ భార్య పిల్లలు ఆకలితో అవునా అన్నానికైనా అంగలార్చగా అవునా, ఆకలితో అన్నానికైనా అంగలార్చగా యతీశ్వరుని వలె ఏమాత్రము చలనం లేకుండా ఉండే. అంటే చూడండి, ఒక ముని వలె అవునా, వాళ్ళు ఆకలితో బాధపడుతున్నప్పటికీ కూడా నువ్వు ఏమాత్రం కూడా చలించకుండా నీ ఒక ముని వలె అవునా, ఒక ఋషి వలె ఏమాత్రము చలనం లేకుండా ఉండేటువంటి నీకు నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తూ ఉంటాను. నువ్వు ఇన్ని కష్టాలు పడుతూ ఉంటావు. ఇక్కడ నీ పిల్లలు కూడా అవునా ఆకలికి కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినా ఏమాత్రం కూడా నువ్వు చలించకుండా ఉంటావు అవునా, ఏ మాత్రము కూడా నువ్వు చలించకుండా చలనం లేకుండా ఉండేటువంటి నీకు నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఎండల వేడికి నెత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు, కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరిన్ల బురదలో మెదిలినావు, గడగడ వడకుచు గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు, పుట్టలుల్కుల మిట్ట బట్టి మబటి వేళ గాఢాంధకారము గడిపినావు, సర్ప వృచ్చిక వ్యాఘ్రాది జంతువులకు నునికి
పట్టగు చోట్లలో మునుల భంగి తిరిగి ఏ ప్రొద్దు నుందువో దివ్యమూర్తి కర్షక చేతులెత్తినే గౌరవింతు. చూడండి, ఓ కర్షక, ఓ రైతు. చూడండి, ఇక్కడ చివరన కర్షక అంటే ఓ రైత, చేతులెత్తినే గౌరవింతు, నేను నీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాను, ఓ రైతన్నా, ఓ కర్షకుడా అనేసి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎండల వేడికి నెత్తు మెడలు లేక చెట్టుల నీడకు చేరినావు. చూడండి, ఎత్తైనటువంటి మెడలు లేవు. నువ్వు ఎండాకాలం లోపల కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకుందాము అనుకుంటే నీకు ఎత్తైనటువంటి అందమైనటువంటి మెడలు లేవు. నువ్వు ఆ ఎండ వేడిమి నుండి నువ్వు కాపాడుకోవడం కోసం ఏం చేస్తుంటాడు, కొంతసేపు చెట్టుల నీడకు చేరినావు. చెట్టు నీడకు వచ్చేసి కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకుంటావు. నీ విశ్రాంతి తీసుకోవడం కొరకు ఎత్తైనటువంటి మెడలు కానీ, అవునా, పెద్ద పెద్ద మెడలు అంటే బిల్డింగ్స్, ఎత్తైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇండ్లు లేవు నీకు. కేవలం ఆ చెట్టు నీడకు చేరి నీవు విశ్రాంతి తీసుకుంటూ ఉంటావు. కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరిండ్ల బురదలో మెదిలినావు. చూడండి, కొద్దిపాటి వాన కురిస్తే చాలు నీ ఇంటిని వదిలి బురద నిండినటువంటి గుబుర్లతోనే తలదాచుకుంటూ ఉంటావు. కొద్ది చినుకు వచ్చిందంటే కొంపంత తడిసిపోతూ ఉంటుంది. చిన్న చిన్న పూరి గుడిసెలలో ఉంటూ ఉంటారు. అవునా, కొద్దిపాటి వాన కురిసేసరికి నీ ఇంటిని ఏమైపోతుంది, అది కొంపంత తడియగా పొదరిండ్ల బురదలో మెదిలినావు. ఇంట్లో లోపల ఆ నీరు పడడం, ఆ వర్షపు నీరు వల్ల అంత బురదగా మారిపోతుంటుంది. నువ్వు దాంట్లోనే ఉంటూ ఉంటావు. గడగడ వడకుచ్చు గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు. చూడండి, చలికాలం లోపల చలి బారి నుండి తప్పించుకోవడం కోసం గడ్డి వాముల దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఆశ్రయిస్తూ ఉంటావు. ఆ గడ్డి వాముల దగ్గర నువ్వు ఆ చలి నుండి కాపాడు కోసం గడ్డి వాముల దగ్గర నువ్వు ఉంటూ ఉంటావు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, పుట్టలుల్కుల మిట్ట బట్టి మాపటి వేళ గాఢాంధకారము గడిపినావు. చూడండి, పని మీద పడి కట్టిక చీకటి రాత్రులందు కూడా పుట్టలు మిట్టెల పైన కూడా నువ్వు సంచరిస్తూ ఉంటావు. ఎందుకు, అక్కడ పుట్టలు ఉన్నాయి, ఏమున్నాయని చూడవు. నువ్వు వెళ్తూనే ఉంటావు. ఎందుకొరకు, పని మీద పడి. అంటే పని మీద పడి కట్టిక చీకటి రాత్రులలో కూడా గాఢాంధకారం గడిపినావు. కట్టిక చీకటి లోపల కూడా నువ్వు పుట్టలు మిట్టలు అనేటువంటిది ఏమి తెలియకుండా నువ్వు సంచరిస్తూనే ఉంటావు. చూడండి, ఆ రాత్రి వేళలో తిరుగుతుంటే చూడండి, సర్ప వృచ్చిక వ్యాఘ్రాది జంతువులకు నునికి పట్టకు చొట్టలో మునుల భంగి. చూడండి, సర్పము అంటే పాములు, వృచ్చికములు అంటే తేళ్ళు, వ్యాఘ్రములు అంటారు అంటే ఇతర క్రూర జంతువులు, పులులు. వ్యాఘ్రం అంటే ఇక్కడ పులి. వ్యాఘ్రాది జంతువులకు పులులు సంబంధించినటువంటి మొదలైనటువంటి జంతువులు. ఎందుకంటే ఈ పంట పొలాంటిది అడవులకు పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. అందుకొరకు ఇక్కడ ఏమంటాడు, సర్ప వృచ్చిక వ్యాఘ్రాది జంతువులకు నునికి పట్టకు చొట్టలో మునుల భంగిం. చూడండి, ఇటు పాములు, తేళ్ళు, పులుల వంటి క్రూర జంతువులకు నిలయమైనటువంటి ఆ ప్రదేశాల్లో మునుల వలె, మునులు అంటే ఇక్కడ ఎవరు, ఋషుల వలె నువ్వు ఎప్పుడు ఎల్లవేళలా నువ్వు తిరుగుతుండేటువంటి ఒక దివ్య మూర్తివి. తిరిగి ఏ ప్రొద్దునందువో దివ్యమూర్తి. నువ్వు ఆ పనిలో పడి పాములు, తేళ్ళు, పులుల వంటి క్రూర జంతువులకు నిలయమైనటువంటి తావుల్లో కూడా మునుల వలె ఎల్లవేళలా నీవు తిరుగుతూ ఉండేటువంటి ఒక దివ్యమూర్తివి. ఓ కర్షక, ఓ రైత, ఇట్లాంటి నీకు నేను చేతులెత్తి నేను గౌరవిస్తాను, ఇట్లాంటి నేను నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని అంటున్నాడు. పనియున్న లేకున్న బ్రహ్మీ ముహూర్తాన తప్పక లేచడి తపసేంద్ర. తెలిసియో తెలియకో దినమునకొకసారి తానంబు చేసడి మౌని చంద్ర. ఉండియో లేకనో యుక్త మహారంబు చక్కగా గుడిచెడి సంయమేంద్ర. వచ్చియో రకనో వదురు బొతువుగాక మిత భాషితము సేయుయతి కులేంద్ర. చూడండి, పనియున్న లేకున్నా అంటే పని ఉన్నా లేకపోయినా కూడా బ్రహ్మే ముహూర్తాన
తప్పక లేచడి తాపసేంద్ర. నీకు పని ఉన్నా లేకున్నా కూడా నువ్వు నియమం తప్పకుండా తెల్లవారుజామునే లేచేటువంటి నీవు గొప్ప తపస్వివి. ఒక తపస్సు చేసేటువంటి మునులు ఋషులు బ్రహ్మే ముహూర్తాన సూర్యోదయానికి ముందే వాళ్ళు మునులు ఋషులు ఏం చేస్తారండి, సూర్యోదయానికి ముందే వాళ్ళ యొక్క స్నానపానాదులు కానిచ్చుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ రైతు కూడా పని ఉన్నా లేకున్నా కూడా బ్రహ్మే ముహూర్తాన సూర్యోదయానికి ముందే లేచి బ్రహ్మీ ముహూర్తాన తప్పకుండా నువ్వు లేచేటువంటి వాడివి అని చెప్తున్నాడు. తెల్లవారుజామునే లేచేటువంటి నువ్వు గొప్ప తపస్సు చేసుకున్నటువంటి ఒక ముని వంటి వాడివి అని చెప్పేసి చెప్తున్నాడు. తెలిసియో తెలియకో దినమునకు ఒకసారి తానంబు చేసేటి మౌని చంద్ర. నీకు తెలుసో తెలియకనో ఏదో ఏమైనా రోజుకు ఒక్కసారైనా కూడా స్నానం ఆచరించేటువంటి వాడివి. నీవు కూడా ముని శ్రేష్ఠుడివే, నువ్వు కూడా ముని వంటి వాడివే. నీకు తెలుసో తెలియక మాత్రం నువ్వు స్నానాన్ని ఆచరిస్తూ ఉంటావు, నువ్వు కూడా ఒక మునివే అని చెప్తున్నాడు. ఉండియో లేకనో యుక్తమాహారంబు చక్కగా గుడిచెడి సంయమేంద్ర. నీకు ఉండో లేకనో ఎల్లప్పుడూ కేవలము సాత్వికమైనటువంటి ఆహారాన్ని సాత్వికమైనటువంటి అంటే విలాసవంతమైనటువంటి జీవితాలు ఉండవు, కష్టపడి పని చేస్తూ ఉంటారు, వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు అంటే పసందైనటువంటి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు చేసుకొని తినాలనేటువంటి ఆలోచన ఉండదు. అక్కడ కేవలం వాళ్ళు ఇంట్లో ఉండో లేకో సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే గ్రహించేటువంటి నీవు కూడా ఒక ఋషీశ్వరుడివే, నీవు కూడా ఒక మునివే అని చెప్తూ ఏమన్నాడు, వచ్చియో రాకనో వదురుబోతువుగాక మితభాషితము సేయు యతి కులేంద్ర. నీకు తెలిసి తెలియని తలం వల్ల నీవు మితభాషితము చేసేయు అంటే తక్కువగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. నువ్వు ఏదో వచ్చో రాకనో వదురుబోతూ కాదు, ఎక్కువగా మాట్లాడేటువంటి వాడు కాదు, తక్కువగా మాట్లాడే స్వభావం కలిగినటువంటి వాడివి. నీవు కూడా యతి కులేంద్రుడివే అంటే నీవు కూడా ఒక యతిరాజువే, నీవు కూడా ఒక మునివే, ఒక ఋషివే అనేసి చెబుతున్నాడు. కుటిల నటనము గర్వము కొంటెతనము వన్నె చిన్నలు లేని సద్వర్తనుడవు ఈగి ఎందను రాగివో యోగి చంద్ర కర్షక చేతులెత్తినే గౌరవింతు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కుట్టిల నటనము గర్వము కొంటెతనము వన్నె చిన్నలు లేని సద్వర్తనుడవు అంటే కుటిల స్వభావం అనేటువంటిది, మోసం చేసేటువంటి స్వభావం అనేటువంటి నిధిలో లేదు. కుటిల ప్రవర్తన, గర్వము, కొంటె పనులు, ఆడంబరాలు ఇవన్నీ కూడా లేనటువంటి ఒక మంచి నడవడి నీది. అంటే కుటిల స్వభావం లేదు, మోసం చేసేటువంటి స్వభావం లేదు, గర్వము లేదు, కొంటెతనము లేదు, కొంటె పనులు చేయడం లేదు, ఆడంబరాలకు అంటే విలాసవంతమైనటువంటి జీవితాలు గడపడం కోసం ఆడంబరాలు లేనటువంటి ఓ మంచి నడవడి నీది. నీవు కూడా ఒక యోగివే, ఒక మునివే, ఆ మునులలో నీవు కూడా ఒక శ్రేష్ఠుడవు ఈగి ఎందను రాగివో యోగి చంద్ర. చూడండి, దానగుణం పైన మక్కువ గలవాడవు, నీవొక యోగివి, నీవొక శ్రేష్ఠుడివి. అదేవిధంగా దానగుణం పైన నీవు మక్కువ గలవాడవు, ఎన్ని సుగుణాలు ఉన్నటువంటి వాడివి అంటే మంచి గుణాలు కలిగి ఉన్నటువంటి వాడివి. నేను నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, నేను నీకు వందనాలు తెలియజేస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. పచ్చజొన్న గటక పరమాన్నమునుగాగా చల్ల నీరే సుధా సారమగును వడు కుడుపులు జరి పట్టు బట్టలుగాగా కంబలే వజ్రంబు కవచమగును వలపలి చేకర్ర వజ్రాయుధముగాగా పరిజనమే నీకు పశువులగును అందమౌ పైరులే నందనములుగాగా నే ప్రొద్దు పంట నిక్షేపమగును ఇచ్చుచుండును నీశ్వరుడింద్ర పదవి వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత దాని జూడవు కన్నెత్తి తపసేంద్ర కర్షక నిన్ను కేలెత్తి గౌరవింతు.
చూడండి ఇక్కడ రైతు పచ్చజొన్న గటక పరమాన్నమునుగాగా చల్ల నీరే సుధా సారమగును. చూడండి పచ్చజొన్న గటక అంటారు, జొన్నతో తయారు చేస్తుంటారు, పచ్చజొన్నలు అంటారు అవునా. ఆ పచ్చజొన్న గటకనే నీవు పరమాన్నముగా నీవు భావిస్తూ ఉంటావు అవునా. ఆ పచ్చజొన్న చేసినటువంటి ఆ గటకే నీకు ఒక పరమాన్నంగా నీవు భావిస్తూ ఉంటావు. అదేవిధంగా చల్ల నీరే సుధా సారమగును. ఆ పలుచగా ఉండేటువంటి ఆ చల్ల పెరుగును మజ్జిగలాగా చేస్తూ ఉంటారు కదా, ఆ చల్ల నీరే నీకది సుధా సారమగును, అదే నీకు అమృతము. వడు కుడుపులు జరి పట్టు బట్టలుగాగా కంబలే వజ్రంబు కవచమగును. చూడండి అతను పట్టు వస్త్రాలు కప్పుకోడు అవునా, చేతితో వడికినటువంటి నూలు బట్టలే అతనికి పట్టు వస్త్రాలు అవునా. వడు కొడుపులు జరి పట్టు బట్టలుగాక కంబలే వజ్రంబు కవచమగును. చేతితో వడికినటువంటి నూలు బట్టలే నీకు పట్టు వస్త్రాలు. కప్పుకునేటువంటి కంబలి అంటారు గుంగడి అవునా, గుంగడే నీకు చెక్కు చెదరనటువంటి ఒక కవచములాగా ఉంటుంది. ఇక్కడ కంబలి అంటే గుంగడి అని అవునా. వలపలి చేకర్ర వజ్రాయుధముగాగా పరిజనమే నీకు పశువులగును. నీ కుడి చేతిలో ఉండేటువంటి ఆ ముళ్ళుగర్రే, ఆ రైతు చేతిలో ముళ్ళుగర్ర ఉంటుంది, ఆ ముళ్ళుగర్రే నీకు వజ్రాయుధము. పశు సంపదే నీ యొక్క పరివారము. పశువులు ఉంటాయి కదా, అదే నీ చుట్టూ ఉండేటువంటి పరివారము. నీ చేతిలో ఉండేటువంటి వజ్రాయుధం అది ముళ్ళుగర్ర. నీ పరివారం ఎవరు అంటే నీ యొక్క పశు సంపదే నీకు పరివారము. అందమో పైరులే నందనములుగాగా నేప్రొద్దు పంట నిక్షేపమగును. నీవు పెంచినటువంటి ఆ పంట చేనులే నీ యొక్క నందనవనాలు. ఆ పండించే పంటే నీకు నిధి నిక్షేపాలు. నువ్వు పండించేటువంటి ఆ పంట ఏదైతే ఉంటుందో ఆ పంట పొలాలే నీకు నందనవనాలుగా నువ్వు ఉంటాయి చూస్తావు. అదేవిధంగా నీ పండించినటువంటి పంటనే నీ యొక్క నిధి నిక్షేపాలు అని చెప్తూ ఏమంటున్నాడు, ఓ మునులలో శ్రేష్ఠుడా అవునా, అంటే కర్షకుడా, ఓ రైతు అని చెప్తూ ఏమంటాడు, ఇచ్చు చుండును నీశ్వరుని ఇంద్ర పదవి పచ్చు చుండును ప్రకృతి బలవలపు చేత అన్నాడు. ఇక్కడ ఈ విధంగా భగవంతుడే నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు అవునా. ప్రకృతి కాంతయే నీకు వలచి వచ్చిన ఆమెను నువ్వు కన్నెత్తైనా నువ్వు చూడక నీ వృత్తినే నీవు మిన్నగా భావిస్తూ ఉంటావు. చూడండి నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ఈ విధంగా భగవంతుడే నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ రైతే పంటలు పండించకపోతే ఇక్కడ ప్రజలకు ఆహారం అనేటువంటిది దొరకదు. అందుకొరకు ఈ విధంగా భగవంతుడే నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ప్రకృతి కాంతయే నిన్ను వలచి వచ్చినా కూడా ఆమెను నువ్వు కన్నెత్తైనా చూడక నీ వృత్తినే నువ్వు మిన్నగా భావిస్తూ ఉంటావు. అందుకే నేను నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పేసి ఆ కవి పడుతున్నటువంటి ఆ రైతు పడుతున్నటువంటి కష్టాలను ఇక్కడ గంగుల సాయిరెడ్డి గారు తాను కూడా ఒక రైతు అవునా, తాను కూడా ఒక రైతుగా ఒక కవిగా ఆ రైతు పడుతున్నటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలను తాను స్వయంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి అవునా. ఆ రైతు పడుతున్నటువంటి కష్టాలను గురించి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. చూడండి ఇక్కడ ఒక చిన్న ఇక్కడ బొమ్మలు చూసుకుని ఒకసారి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇద్దరు చేతిలో చూడండి మంచిగా సూట్ వేసుకుని ఉన్నాడు, చేతిలో అవునా బాక్సులలో బ్రీఫ్ కేసులలో డబ్బు అనేటువంటిది. చూడండి కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించాలని తెలుసా అంటున్నాడు ఇక్కడ చూడండి ఈ కోట్ వేసుకున్నటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ చూడండి ఆ గోచి పెట్టుకున్నటువంటి ఒక రైతు ఏమంటాడు, నీ ఆకలి తీర్చే అన్నాన్ని సంపాదించాలని తెలుసా. చూడండి ఇక్కడ నేను కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించాను తెలుసా అని చెప్పేసి అంటే ఇతర రైతు ఏమంటున్నాడు, నీ ఆకలి తీర్చే అన్నాన్ని నేను సంపాదించాను తెలుసా అన్నాడు. ఇక్కడ ఇది ఎవరి గొప్ప వాళ్ళు అంటే ఇక్కడ రైతే. ఎందుకంటే ఇక్కడ కేవలం డబ్బు ఉంటే ఆ డబ్బుని తిని బతుకులేడు కదా, డబ్బు ఉంటే డబ్బునే తిని బతుకులేడు. అంతటి కోట్లు సంపాదించేటప్పటికి కూడా చివరికి ఆ రైతు పండించినటువంటి పంటనే మనం ఆహారంగా తినాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను కోట్ల రూపాయలు సంపాదించాను తెలుసా అంటే రైతు నీ ఆకలి తీర్చే అన్నాన్ని నేను సంపాదించాను తెలుసా అన్నాడు. చూడండి ఎంతటి గొప్ప మాట రైతు యొక్క గొప్పతనం. ఆ రైతే లేకపోతే మనకు
ఆహారం అనేటువంటిది దొరకదు. అవునా? అందుకొరకే మనం ఎప్పుడైనా కూడాను ఒక్కసారిగా మనం ప్రతిరోజు కూడా భోజనం చేసేటప్పుడు ఆ పండించేటువంటి రైతుని గురించి కూడా ఒక్కసారి తలుచుకోవాలి. రైతు కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి మనసు లోపల కోరుకోవాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. మరో కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం.